కుంచవరంలోని శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో కోటి కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా కొనసాగుతుంది. తెనాలి సమీపంలోని కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో వేంచేస్తున్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీన ఆరంభించిన కోటి కుంకుమార్చన కొనసాగుతుంది. 4వ రోజున శనివారం కూడా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పర్యవేక్షణలో భక్తులచే కుంకుమార్చన చేయించారు. శ్రీ వారాహి అమ్మవారి విశిష్టతను, కోటి కుంకుమార్చన ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాసబాబు, నాగమల్లేశ్వరి దంపతులు, యోగ గురువు ముద్దా భక్తులు రమణయ్య, రావూరి సుబ్బారావు, గోపు రామకృష్ణ, టీటీడీ దాసాంజనేయ ప్రాజెక్టు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాల అధ్యక్షులు గడ్డిపాటి శ్రీనివాసరావు, ఉమారాణి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. కుంచవర ప్రాంతంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో విశేషంగా ఎంతో అంగరంగ వైభవంగా కోటి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోటికి పైగా కోటి కుంకుమార్చన సంఖ్య చేరుకున్నది. అనేకమైన సుదూర ప్రాంతాల నుండి భక్తాదులు, మహిళా భక్తాదులు విశేషంగా వచ్చి ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం చేసి విశేషమైన ఆనందాన్ని కూడా అందరూ పొందడం జరిగింది. ఆ పరదేవత యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ లభించాలనే ఈ యొక్క దివ్యమైన కార్యక్రమాన్ని శ్రీమాన్ తన్నీరు శ్రీనివాస్ బాబు గారు, శ్రీమతి నాగమల్లేశ్వరి గారి దంపతుల యొక్క సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాము. అలాగే వరాహి అమ్మవారి దేవాలయానికి ప్రతి ఒక్క భక్తులు వచ్చి విశేషంగా దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ఎప్పుడు కూడా భార్యాభర్తలు మంచి బుద్ధితో ఉంటే వాళ్ళ సంతానము ఉత్తమ సంతానము. మీరు చరిత్రని పరిశీలిస్తే మహనీయులంతా కూడా 7వ సంతానం, 8వ సంతానం అలా ఉంటారండి. రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలైన వాళ్ళందరూ కూడా చాలా చివరి సంతానంలో ఉంటారు. ఇప్పుడు మీకు కూడా 7వ సంతానం, 8వ సంతానం ఉన్నారా? ఉంటారా ఎవరికైనా? కాబట్టి మహనీయులు పుట్టే అవకాశం ఉందా? పెద్దబ్బాయిల్ని ముద్దబ్బాయిలు అంటారు. ఎవరన్నా పెద్దబ్బాయి ఉంటే అనగా భావించకండి. ఎందుకంటారో తెలుసా? పెద్దబ్బాయిని కనే వ్యాధికి భార్యాభర్తల మధ్య కేవలము శారీరకమైనటువంటి కామన తప్పితే మరో ఛాస ఉండదు. కాబట్టి అప్పుడు కనే సంతానము అంత గొప్ప వాళ్ళయ్యే అవకాశం లేదు అనే ఉద్దేశంతో చెప్తారు పెద్దబ్బాయిలు, ముద్దబ్బాయిలు. కానీ ఆదర్శకే గొప్ప సంస్కారం గల వాళ్ళకి పెద్దవాడు కూడా గొప్పవాడుగా పుట్టచ్చు. దానికి ప్రతిబంధకమేం లేదు. కాబట్టి అక్కడి నుంచి మొదలు కావాలి. సంతానం కనేటటువంటి ఉత్తమ సంతానాన్ని కనదలుచుకున్నటువంటి వాళ్ళకి ఎక్కడి నుంచి మొదలు కావాలి అంటే అక్కడి నుంచి మొదలు కావాలి. ఆ తరువాత గర్భవతులు అవుతారు. ఇవాళ ఇంత సమాజం నాశనం అయిపోవటానికి కారణం ఆలోచించండి ఒక్క మాట. గర్భవతులు అయ్యాక 3వ నెల దాటంగానే, నెల తప్పంగానే డాక్టర్లు చెబుతారు బెడ్ రెస్ట్ అంటారు. బెడ్ రెస్ట్ చెబితే కదలకుండా పడుకుంటే ఆ బిడ్డ ఆపరేషన్కి వస్తుంది కేసు, డాక్టర్కి లాభం. ఏదైనా మరి బెడ్ రెస్ట్ అనేటప్పటికి తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఆమె చక్కగా తినబెడతారు, అన్ని హాయిగా నిద్రపోగొడుతూ ఉంటారు. ఇలా హాయిగా తింటాము, నిద్రపోవటం, మిగతా సమయం అంతా ఏం చేస్తుంది ఆమె? టీవీ కబడ్డీ అవుతుంది కళ్ళు, అంతే కదండి. ఇవాళ టీవీలో వచ్చేవేమిటి? అన్ని చాలా దుర్మార్గాలు, ఎన్ని రకాల విషయాలు పెట్టాలి. ఇదివరకు విలన్లు మగాళ్ళు ఉండేవాడు, ఇప్పుడు ఆడవిలన్లని ఎలా ఎన్ని రకాల చంపొచ్చో అవన్నీ కూడా వీళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసేటటువంటి గర్భవతి యొక్క దృష్టి కాదక్కడ. ఇవన్నీ కూడా ఆమె గర్భంలో ఉండేటటువంటి శిశువుకు పరిగణిస్తాడు. గర్భస్థ